శ్రీను నాయక్. నేను బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుని. ఫిబ్రవరి 26వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకు మా తమ్ముడు బైక్ నుంచి స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఆ టైంలో 108 అంబులెన్స్ కి ఫోన్ చేస్తే 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం జాయిన్ చేయించలేదు. ఆ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. నేను 2 hours గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం తేలాడి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి కాల కనుక్కొని డ్యూటీ డాక్టర్ గారిని అందరినీ కనుక్కుంటే అక్కడ జాయిన్ చేయించకుండా ఆయన అంబులెన్స్ అయిన డ్రైవరు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. నేను 2 గంటల తర్వాత మా తమ్ముడిని తేలాడితే గుంటూరు మున్సిపాలిటీ మురికాల పక్కన పడి ఉన్నాడు. నేను తీసుకొచ్చి దీని గురించి 108 సిబ్బందికి 108 అధికారులకు అడిగితే స్పందన లేదు. దాని తర్వాత నేను మొన్న స్పందనలో పెట్టాను. నాకు తెలియకుండానే కంప్లీట్ అయిపోయింది, మీ ఫిర్యాదు కంప్లీట్ అయిపోయింది, పరిష్కరించబడ్డారని చెప్పి నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది. ఇదే విషయం మీద నేను జిల్లా అధికారులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు రండి, మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటామని తర్వాత స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. తమ్ముడికి చిన్న దెబ్బలు తగిలినాయి కాబట్టి వచ్చిందని నేను ఒప్పుకుంటాను. అదే పెద్దగా ఒక అర్ధగంట పావుగంట చనిపోతే పరిస్థితి ఏంది? ఇంతవరకు ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు ఇంతవరకు. దాని నుంచి అడిగే సరైన సమాధానం లేదు. నేను ఇది 2వ కంప్లైంట్ పెడుతున్నాను. దీని మీద మొదటి కంప్లైంట్ లో కలెక్టర్ గారు 3 days లో రిపోర్ట్ ఇవ్వండి నాకు అని చెప్పారు. ఇంతవరకు ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి అందలేదు. నా దగ్గర నుంచి నాకు తెలియకుంటేనే నా కంప్లీట్ మీది పరిష్కరించబడ్డదని చెప్పిన తర్వాత నా దగ్గర నుంచి తర్వాత ఒక లెటర్ తీసుకున్నారు ఇష్యూ మీద గురించి. నేను గట్టిగా రైట్ చేసి నేను ప్రెస్ దగ్గరికి వెళ్తా, ఇదే విషయాన్ని మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా అన్నప్పుడు బతిమాలి చేయడం జరిగింది. ఎందుకని నిర్లక్ష్యం జరుగుతుంది 108 సిబ్బంది? ఈ విషయం మీద ఎవరిని అడిగినా సరే ఎవరు సమాధానం లేదు. సార్ మా పరిధిలో లేదు, డిఎంహెచ్ఓ గారిని అడిగినాము, కంప్లైంట్ పెట్టాము, నా పరిధిలో లేదు సార్ అని చెప్పారు. కలెక్టర్ గారి దగ్గర పోతే ఇంతవరకు స్పందన లేదు. నాకు చాలా ఉన్నాయి సార్. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు తీసుకొని కమిషన్ తీసుకొని ఎమర్జెన్సీకి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించుకుంటే తెలిసిన హాస్పిటల్ ఉందని డబ్బులు తీసుకొని చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ కూడా నేను త్వరలో సబ్మిట్ చేస్తాను. 108 పైన అధికారులు కూడా డబ్బులు పోతున్నాయని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు నేను సబ్మిట్ చేస్తాను. సో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాకచక్యంగా త్వరగా పనిచేయాల్సినటువంటి 108 సిబ్బంది ఇక్కడ ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో రోగులని కానీ లేదంటే ఎమర్జెన్సీ కేసెస్లో కానీ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరు మరోసారి బయటపడినటువంటి పరిస్థితి. దీని మీద పెద్ద ఎత్తున ఇక్కడ బాధితులు గోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద గ్రీవెన్స్ లో కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. సో దాని మీద ఇంకా ఈ 108 సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఇంకా చాలా నిర్లక్ష్యమైనటువంటి ధోరణాలు ఇంకా మరికొన్ని కూడా ఉన్నాయి, అవన్నీ బయట పెడతా అని చెప్పేసి బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.